జార్ఖండ్ లోని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటే విద్యార్థులు గత 6 రోజులుగా రాంచీలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే విద్యార్థుల డిమాండ్లకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ వంటి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే సీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా కూడా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సీఎం పదవిపై ప్రభావం పడుతుందనే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ విశ్లేషణలు మాత్రమే. వాటిపై అధికారిక స్పష్టత రాలేదు.